బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి. అవుకు మండలం కాశీపురం గ్రామంలో నిన్నటి దినం 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుని కఠినంగా శిక్షించాలని కోవెలకుంట్ల శ్రీనివాస హై స్కూల్ కరస్పాండెంట్ లతా మంజుల అన్నారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ విషయంపై విద్యార్థినిని వారి తల్లిదండ్రులను పరామర్శించి అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు. నిందితుడు ప్రభుదాసు తమ పాఠశాలలో డ్రైవర్గా పనిచేస్తున్న అతని ప్రవర్తన సరిగా లేనందున వారం క్రితమే అతన్ని విధుల నుండి తొలగించడం జరిగింది అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో మా స్కూలుపై అవాస్తవ విషయాలు ప్రచారం నిన్నటి దినం అవుకు మండలం కాశీపురంలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయిపై అదే గ్రామానికి చెందిన ప్రభుదాస్ అనే వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రుల ప్రమేయంతో తనను తాను రక్షించుకోగలిగింది. నిన్నటి దినం మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. పాపను పరామర్శించి ధైర్యం చెప్పి అలాగే తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుదాస్ అనే వ్యక్తి గతంలో మా పాఠశాల యందు డ్రైవర్గా పనిచేసేవాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే అతన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఏదేమైనా మా స్కూల్ విద్యార్థిపై ఇలాంటి అఘాయిత్యం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ నిందితుని ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్నీ వేసి కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని మరీ కోరుకుంటున్నాను. సోషల్ మీడియా వారికి నా విన్నపం ఏంటంటే మా స్కూల్ పైన తప్పుడు ప్రచారాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకొని పోస్ట్ చేయవలసిందిగా నా విన్నపం.